ఇప్పుడు నేను మీకు కమలవత్తి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనం పత్తిని ఇలాగా నలకలు అవి లేకుండా ఇలాగా విడదీసుకోవాలి. ఇలా విడదీసుకోవాలి. ఇగో నేను కొంచెం విడదీసాను పత్తి. ఇగో ఇలాగా నలకలు అవి లేకుండా ఇలా విడదీసుకోవాలి. దీన్ని దారం తీసుకోవాలి. ఇలా కొంచెం విభూతి పెట్టుకుని ఇలాగ మరీ సన్నంగా కాకుండా మరీ లావు కాకుండా ఇలాగా దారం తీసుకోవాలి. ఇలా దారం తీసుకుని దీన్ని ఒక అట్టకి చుట్టుకోవాలి. ఇలా అట్ట ఉంది కదా, ఈ అట్టకి 14 చుట్లు చుట్టుకోవాలి. 2, 4, 5, 6, 7, 8, 9, 10, 12, 14. ఇలాగా 14 చుట్లు చుట్టుకోవాలి. ఈ 14 చుట్లన్నీ ఇలాగా అట్ట నుంచి ఇలా తీసేయాలి. తీసేసి దీన్ని ఇలా తుంపుకోవాలి. ఇలా తుంపుకుని దీన్ని 8 ముక్కలు చేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఈ 8 ముక్కల్ని ఇలాగ కొంచెం పాలతడి చేసుకుని ఇలాగ పెటల్స్లా చేసుకోవాలి. చూస్తున్నారు కదా మీరు, ఇలాగ ఇవన్నీ ఇలాగ ఈక్వల్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ 8 ఈ పెటల్స్ని ఇలాగ పువ్వులా చేసుకోవాలి. సమానంగా పెట్టుకుని ఇవన్నీను ఇలా పెట్టుకోవాలి. రేఖలన్నీ ఇప్పుడు ఇవన్నీ ఇలాగా కలుపుకోవాలి. కొంచెం పాలు చేసుకుని పత్తి పెట్టుకుని ఇలాగే 8 రేఖలు వస్తాయి. ఇది ఈ కమల ఒత్తులు విష్ణు కమలాలని
సహస్ర కమలాలు చేసుకుని నోము కూడా చేసుకుంటారు. ఇగో నేను చేసిన ఒత్తులు ఇగో చూసారా, ఇగో ఇలా చక్కగా నిలబడతాయి ఇవి మనం ప్రతి శుక్రవారం కూడా ఆవు నెయ్యితో దీపం వెలిగించి పెట్టుకోవచ్చు. పండగలు ఎప్పుడు ఏది అకేషన్ ఏది వచ్చినా కూడా ఇవన్నీ మనం చక్కగా వెలిగించుకుంటే చాలా మంచిది అమ్మవారికి. అది చూశారు కదా వీడియో అంతాను. ఆ వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.